హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈ రోజైతే మనం కార్ సీట్ కవర్స్ వాషింగ్ అయితే చేద్దాం. అలాగే వచ్చేసి కార్ సీట్ కవర్స్ వాషింగ్ ఎంత గలీజ్గా ఉన్నాయో చూడండి. సర్వీసింగ్ సెంటర్కి వెళ్తాం కానీ సీట్ కవర్ వాషింగ్ అయితే చేయరబ్బా. చేస్తారు కానీ ఏదో మీద మీద కొద్దిగా వేసేస్తారు. మన దగ్గర అయితే సింపుల్గా మనమే వేసుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే మనం ఇంట్లో వాడే సర్ఫ్ తోటే ఒక 10 నిమిషాల్లో కార్ సీట్ కవర్స్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేయొచ్చు. ఓకే, నా నో వీడియో మర్చిపోకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత గలీజ్గా ఉందో చూస్తారా. మొత్తం కింద ఫుట్ కడ అయితే ఫుట్ మ్యాట్ల కింద. అలాగే సీట్స్ చూడండి, సీట్లు అయితే మరీ డేంజర్గా అయినాయి కదా, ఎంత గలీజ్గా అయినాయి చూడండి మొత్తము. అవి ఎట్లా క్లీన్ చేయాలన్నా మొత్తం ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, మొత్తం డాష్ బోర్డ్ కానీ ఇక్కడ కానీ మొత్తం చూడండి. ఇక్కడ హ్యాండ్, ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకునే దగ్గర అంతా ఎట్లా అయిందో చూడండి. ఇదైతే నీట్గా క్లీన్ చేసి మీకైతే చూపిస్తాను. ఓకేనా, లేదు నా వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఓకే, చూస్తున్నారు కదా, సర్ఫ్ వాటర్ అయితే మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత సీట్లకైతే బ్రష్ పట్టరాగాలి. బ్రష్ అయితే హార్డ్గా ఉండదు, సాఫ్ట్గా ఉండాలి. బ్రష్ అయితే సాఫ్ట్గా ఉండాలి. హార్డ్గా ఉంటే సీట్లు అయితే డ్యామేజ్ అవుతాయి కాబట్టి అలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలా క్లీన్ చేద్దామో చూద్దాం. కార్ పక్కకు డ్రాప్స్ రెడీ పెట్టి అట్లా చూడండి. ఇందులో ఎంత నీట్గా అయితే అయిందో చూస్తున్నారు కదా. ఇంకో అలా వచ్చేసి ఇలాంటి ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకున్న తర్వాత ఇక చూస్తున్నారు కదా. అలాగే వచ్చేసి వాటర్ ఇట్లా వెంటనే డ్రై చేసేయాలి. ఇట్లా వస్తున్నాయి చూడండి వాటర్. ఇందులో ఈ సాకెట్లలో వాటర్ ఎక్కువ పోనీయదు, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకుంటూ వేసుకోవాలి. దగ్గర చూడండి, చూస్తున్నారా ఎలా నీట్గా అయితే అయిందో. ఇలా చేసుకోవాలి. ఓకేనా, ఇంకా పోయి చూడండి. సీట్ అయితే ఎంత గలీజ్గా ఉంది, ఒకటి ఇలా వేసుకోవాలి.
నీట్గా అవుతుంది కదా చూడండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అవుతుందో. చూసారు కదా ఫస్ట్కు ఇప్పటికి తేడా ఎలా ఉందో. బ్రష్ వేసుకొని దానికంటే డీజిల్ ఖర్చు చేయద్దా 50-60. ఇట్లా టైం చూసుకొని చేస్తే బటన్ బయటకు వచ్చిందేమో. అట్లా బేస్ పెట్టించింది తెలుసా నీకు? తెలియదు. పెట్టిన ఫుల్లేనా చూసినా మనకు ఆ బేస్ వద్ద ఉన్న పాటలే పెట్టుకోలేదు చక్కగా. నేను కూడా పెట్టా సాటిస్ఫాక్షన్ అంటే నీట్గా అయింది. ఇప్పుడు అయిపోయిందా లేదా? నీట్గా అవుతుంది, ఇంకా నీట్గా అయితే ఇంకా సీట్లు కూడా ఒకసారి చూడరా. ఉన్నాయి 4 ఇటుకలు, అవి కూడా వస్తున్నాయి. వంట పెట్టి ఇంటికాడ నీకు ఇది సర్వీసింగ్ సెంటర్కి పోతే అలాంటి వాడు వేయడు, ఆయనతో ఒక పేపర్ వేసేస్తాడు, ఆయనతో కప్పిచ్చేస్తాడు అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచిగా ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కార్ అయితే సీట్లు మొత్తం వాష్ చేసిన. చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. ఓకేనా? ఎందుకంటే ఇది ఇంకా వాటర్ ఉన్నది కదా, అట్లా అట్లా ఇంకా డ్రై కాలేదు, అట్లా అట్లా ఏర్పడుతుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.